హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏంటంటే మలేషియాలో నా డైలీ రొటీన్ అనమాట. రొటీన్ అంటే ఏమీ లేదు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ చేస్తానో, ఎలా ఉంటుంది ఏంటో మొత్తం అని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ వీడియో అనమాట. అలాగే మన ఛానల్ ఇంకా అలాగే వచ్చేసి ఏంటంటే అందరికీ ఇలాగ ఉంటుంది అయితే నేనైతే చెప్పలేను అనమాట డ్యూటీ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరికి అయితే 7 గంటలకి వెళ్ళిపోవాలి, ఒక్కొక్కరికి అయితే 8 గంటలకి. ఇదంతా విలేజ్ అనమాట. చాలా బాగుంటుంది చూడటానికి. ఎవరు ఉంటారు అన్నమాట ఈ రోడ్లోని. ట్రాఫిక్ కట్ ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా హైవేలోంచి వెళ్ళొచ్చు. చూసారు కదా బ్యాగ్స్ ఇవన్నీ కూడా. వీడియో వచ్చేసి మా డిపార్ట్మెంట్ లీడర్ అనమాట. వీడి దగ్గరికి వచ్చేసి పికింగ్ అయితే తీసుకోవడానికి వచ్చాను. కాకపోతే బాస్ కూడా ఉన్నారు పక్కన. పికింగ్ అయితే లేదు, కౌంటింగ్ అయితే చేయమన్నాడు. స్టాక్ కౌంటింగ్ అనమాట. ఎందుకంటే వీక్లీ వన్స్ అయితే మండే పక్కాగా స్టాక్ కౌంటింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వచ్చేసి చెప్పాను కదా ఎలా ఉంటుందంటే ఇంకా డైలీ లైఫ్ ఎలాగ ఉంటుంది. మలేషియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాగ ఉంటుంది. అంటే ఇంకోసం ఏంటంటే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏంటంటే మలేషియాలో నా డైలీ రొటీన్ అనమాట. రొటీన్ అంటే ఏమీ లేదు, పొద్దున్న లేచిన కాడి నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ చేస్తానో, ఎలా ఉంటుంది ఏంటో మొత్తం అని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫుల్ వీడియో అనమాట. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే విదేశాలు వచ్చి ఫారినర్స్ ఎలా ఉంటారు, ఏంటి డే ఎలా స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు లేస్తారు, అలాగే డ్యూటీ ఎన్ని గంటలు చేస్తారు, మళ్ళీ ఎన్ని గంటలకు రూమ్కి వస్తారు, రూమ్కి వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు పడుకుంటారు, ఇవన్నీ అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో, ఫుల్ వీడియోలోని. ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు వచ్చి అయితే పడుకుంటున్నాను అనమాట. టైం వచ్చేసి చూశారు కదా ఎంత అవుతుంది, 10:50 అయితే అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 11 అయితే అవుతుంది టైం వచ్చేసి. టైం 11 అయితే అవుతుంది. ఇప్పుడు పడుకుంటే 12 గంటలకు అయితే నిద్ర వస్తుంది అనమాట. 12 గంటలకి నిద్ర వస్తే పడుకున్న తర్వాత మార్నింగ్ 6:30కి అయితే లేవాలన్నమాట. 6:30 పడుకున్న కానించి మళ్ళీ ఈవినింగ్ అంటే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఈ మధ్యలో చేసి ప్రాసెస్ అంతా ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది వర్క్ మొత్తం అన్నీ కూడా నేను ఫుల్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూడండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సరేనా? ఉంటాం మరి, బాయ్, గుడ్ నైట్. చూశారు కదా, రెడీ అయిపోయాను మొత్తం. 7 గంటలకు వేసాను. 7 గంటలకు అయితే టైం వచ్చేసి ఇప్పుడు 7:50 అయితే అవుతుందన్నమాట. మొత్తం రెడీ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి తినేసి అయితే రెడీ అయిపోవాలి. రెడీ అయితే అయిపోయాను మొత్తం. కొంచెం దేవుడికి దండం పెట్టుకొని అది కూడా అయిపోయింది. చూసారు, ఇవి వచ్చేసి నా అమౌంట్, నా ఏటీఎం కార్డ్స్ అన్నమాట. ఇవైతే కంపల్సరీ జోబులు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ అవసరం అవుతుందో తెలియదు కాబట్టి ఎంతో కొంత అమౌంట్ అయితే మన చేతిలో పెట్టుకొని ఉండాలి. వచ్చేసి చూస్తున్నాం కాబట్టి వచ్చేసి ఇది నేను పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎవరికి కూడా పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుంది, ఒక్కొక్కరికి అయితే స్పేస్ కూడా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి ఏదో నాకున్న స్పేస్లో నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. వెంకన్న బాబు అంటే మన ఫేవరెట్ కార్డ్ అనమాట. నాకైతే బాగా ఇష్టం అనమాట. అలాగే మీరు కూడా ఫోటోలు అయితే దొరుకుతాయి మలేషియాలో, తప్పనిసరిగా అయితే దొరుకుతాయి. ఇండియన్ మార్కెట్ అని ఉంటుంది, ఇండియన్ మార్కెట్లోకి వెళ్ళి ఫోటోలు అయితే తీసుకోండి. మీకు నచ్చింది దేవుని ఫోటో తీసుకొని రూమ్లో అయితే ఇలా ఎడిట్ చేసుకొని. చూసారు కదా, నేనైతే ఇలా పెట్టుకున్నాను ఫోటో. పొద్దున్న ఎవ్రీడే ప్రతిరోజు కూడా నేను ఏం చేస్తాను అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా ఒక అగరబత్తి వెలిగించి దండం అయితే పెట్టుకుంటాను. దండం పెట్టుకుని, ఎందుకంటే మొత్తం ఆయనే నడిపించేది, మన చేతుల్లో ఏముంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. సక్సెస్ వస్తారు అదనేది అది అయితే అనవసరం. మన పని అయితే మనం చేసుకుంటే వెళ్ళాలి అంతే. చూశారు కదా, ఇది వచ్చేసి ఇప్పుడైతే నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. టైం అయితే అయిపోయింది. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీలోకి వెళ్ళిన తర్వాత కంపెనీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తానో అది కూడా చూపిస్తాను మొత్తం. తప్పనిసరిగా అయితే చూడండి. చూశారు కదా మన దేవుని. సరే మరి నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ చెప్పాను కదా, మలేషియాలోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో మొత్తం రొటీన్ లైఫ్ అయితే నేను చూపిస్తాను అనమాట. మొత్తం లైఫ్ అసలు ఎలా ఉంటుందో, వర్క్ ఎలా ఉంటుంది, ఎన్ని గంటలకు లేగాలి, ఎన్ని గంటలకు పడుకుంటారో మొత్తం ఇవన్నీ చెప్తామని ఇది వచ్చేసి ఫుల్ వీడియో చేస్తున్నాను. ఇది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, సరేనా? చూశారు కదా, ఒక దాంట్లో రైసు, ఒక దాంట్లో కర్రీ. ఇదే వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. చూశారు కదా, ఇందులో 2 గుడ్లు, కొంచెం రైస్, కొంచెం కర్రీ అనమాట. ఇవే ఉంటాయన్నమాట. సరే, ఇదే వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. ఇది తినేసి తొందరగా అయితే డ్యూటీకి వెళ్ళిపోదాం. ఇలాగే ఉంటుంది మార్నింగ్ సెక్షన్ అయితే. ఇలా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పనిసరిగా అయితే చూడండి. ఇప్పుడు ఇది కొంచెం తినేసి ఈ కప్పు గట్ట అన్నీ కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఇవన్నీ రూమ్ అంతా లాక్ చేసుకొని అయితే వెళ్ళాలి.
ఎందుకంటే లాక్ కూడా మీరు ఉంటున్న రూమ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మలేషియాలో దొంగన కొడుకులు చాలామంది ఉంటారు. మలయాళీలు అవని, తమిళులు అవని, వాళ్ళందరూ కూడా ఏంటంటే వర్క్ లేని వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవడో ఎలా ఉన్నాడో, లేదంటే ఒంటరిగా వెళ్తున్నా ఏం చేస్తారంటే వెనకాల వచ్చేసి ఒక రోజు 2 రోజులు అయితే చూస్తారు. తర్వాత ఏంటంటే ఫోను, మీ దగ్గర ఉన్న అమౌంట్ ఇవన్నీ గట్రా లాక్కొని అయితే వెళ్ళిపోతారు. కాబట్టి కొంచెం విదేశాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సరే, మరి లేట్ అయితే అవుతుంది. ఇది కొంచెం తొందరగా అయితే తినేసి డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోదాం, సరేనా? బ్యాచిలర్ రూమ్ అంటే మీకు తెలియదే ఉంది, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి తప్పనిసరి. ఎందుకంటే కొంచెం ఇంట్లో అదే మన ఊర్లో ఉంటే మన అమ్మ నాన్న ఉంటారు కాబట్టి మనం లేవంగానే అవి శుభ్రం చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, అవి శుభ్రం చేయడం ఉంటాయి. బ్యాచిలర్ రూమ్లో తెలియదే ఉంది. నా రూమ్ని శుభ్రం చేసుకుని బయట వచ్చేసరికి అయితే వేరే వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉంటారు. వాళ్ళకి మనం చెప్పలేం, మరి అది అలా చేసుకోండి ఇలా చేసుకోండి అని. కాకపోతే ఇంకో విషయం ఏంటంటే నా రూమ్లో వచ్చేసి నేను, పాకిస్తానోడు, తమిళోడే ఉంటాం, మొత్తం 3 ఉంటాం అన్నమాట. అందుకని చెప్పేసి పెద్ద ఎక్కువ మంది కూడా ఉండరు. అందుకని చెప్పేసి చాలా క్లీన్గానే ఉంటుంది మొత్తం మా రూమ్ అయితే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను వచ్చేసి ఇప్పుడు ఇండివిజువల్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట. నాకు ఎవడో ఏజెంట్ అయితే లేరనమాట. అది ఏజెంట్ ఉన్నది. ఇప్పుడు చాలామందికి ఏంటంటే 90% ఏజెంటే ఉంటాడు. ఏజెంట్ ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే రూము ఆడేస్తాడు. ఇంకోటి ఏంటంటే కంపెనీకి, మీ రూమ్ కాడ నుంచి కంపెనీకి డ్యూటీకి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఆడే ప్రొవైడ్ చేస్తాడు. అలాగనమాట, అవన్నీ ఆడే వస్తాడు. కాకపోతే ఏంటంటే 8:30 to 8:30 అనమాట. అంటే 12 hours డ్యూటీ అయితే ఉంటుంది కంపల్సరీ. మాకు వచ్చేసి ఏంటంటే మా కంపెనీ రూల్స్ అలాగనమాట, వేరేగా అనమాట. అంటే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నాకు కూడా బాస్ ఉన్నాడు. కాకపోతే ఏంటంటే వాడు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడు, రూమ్ ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. వాడు వచ్చేసి ఏంటంటే వర్క్ మట్టుకే ఇస్తాడు, శాలరీ పర్ఫెక్ట్గా అయితే ఇచ్చేస్తాడు అనమాట. తర్వాత నువ్వు కంపెనీకి నడిచి వస్తావా, లేకపోతే సైకిల్ మీద వస్తావా, లేదంటే బండి మీద వస్తావా, కారు మీద వస్తావా, ఆడికి అనవసరం. అర్థమైందా? నువ్వు వెళ్ళి తంబేసి ఈరోజు వర్క్ చేస్తేనే ఆడు నీకు ఈరోజు శాలరీ ఇస్తాడు, లేదంటే ఇవ్వడనమాట. ఇది వచ్చేసి నేను ఇండివిజువల్గా చేస్తాను కాబట్టి నాకు నచ్చితే డ్యూటీకి వెళ్తాను, లేదంటే లేదనమాట. నన్ను ఎవడ అడిగేవాడు ఉన్నాడు. అదే కాంటాక్ట్ బేస్ మీద వచ్చాము ఇంకో, కాంటాక్ట్ బేస్ మీద వస్తే ఏంటంటే కంపల్సరీ డ్యూటీకి అయితే వెళ్ళాలి. ఒకవేళ డ్యూటీకి వెళ్ళకపోతే నువ్వు ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి బాస్కి అయితే రీజన్ చెప్పాలి. ఇన్ కేసు ఒంట్లో బాగాలేదనో, లేకపోతే అంటే కొంచెం ఏదైనా అర్జెంట్ వర్క్ ఉందని, అది ఉందని, ఇది ఉందని ఏదో కారణం అయితే చెప్పాలి. లేదు నీకు ఇన్ కేసు నీకు హెల్త్ బాగోకపోతే అంటే కంపల్సరీ ఎంసీ అయితే తీసుకోవాలన్నమాట. అది ఏజెంట్ కింద పని చేస్తే. అదే ఇప్పుడు నాకులా చేస్తున్నారు అనుకో, ఇప్పుడు ఉందా ఈ రూమ్కి రెంట్ వచ్చేసి నేనే కట్టుకుంటాను. ఇంకోటి వచ్చేసి నేను కంపెనీకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ కూడా నాదే, నా వెహికల్లోనే వెళ్తాను అనమాట. బాస్కి ఏమీ సంబంధం ఉండదు. అలాగా ఉంటాయి, ఇలాగ ఉంటాయి. ఇప్పుడు ఏది బెస్ట్ అంటే నన్ను అడిగితే ఎవరో ఒకరు బాస్ ఉండటమే బెస్ట్. ఎందుకంటే చాలామంది బండి అదే నాకులా చేసుకున్నారు అనుకో. ఇది వచ్చేసి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం బండి కొనుక్కున్నాను. లైసెన్స్ ఉన్నా లేకపోయినా సరే మలేషియాలో కొంచెం జోబీలు ఎంతో కొంత ఎప్పుడు డబ్బులు ఉండాలన్నమాట. డబ్బులు ఉంటే మలేషియాలో అన్నీ అయిపోతాయి, డబ్బులతోనే పని మొత్తం. కాబట్టి ఎప్పుడు కూడా అమౌంట్ అయితే జోబీలు ఎంతో కొంత ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అదే ఏదైనా బాస్ ఉన్నాడు అనుకో, మీరు వచ్చేసి మీకు నాకు ఉందే ఎవరిదైతే మలేషియాలో 99% అన్నీ కూడా 12 hours డ్యూటీలే. ఒక్క మా కంపెనీకి వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు మార్నింగ్ 9 గంటలకు డ్యూటీకి వెళ్తాం. 9 గంటల to 9 to 7 అనమాట, ఈవినింగ్ 7. అంటే 10 hours డ్యూటీ. 10 hoursలోని 10 hours డ్యూటీకి మాకు వచ్చేసి లంచ్ టైం ఒక 1 hour బ్రేక్ అయితే ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ టైము, టీ టైం అని చెప్పేసి ఒక 1/2 hour అయితే ఇస్తారు. అంటే మేము చేసేది ఎంత, ఇప్పుడు 10 గంటల్లోని 1.5 గంట తీసేస్తే ఇంకా 8 గంటలన్నర. అంటే మేము అలా చేసి ఒక 8 hours మటుకు డ్యూటీ చేస్తాం. ఇలా ఉంటుంది అనమాట మా లైఫ్ స్టైల్ అనమాట, ఇండివిజువల్గా చేసుకునేవాళ్ళు. అదే ఏదైనా ఏజెంట్ దగ్గర చేస్తున్నారు అనుకో, 12 hours చచ్చినట్టు పని చేయాలి. అంటే ఇన్ కేసు ఒకసారి 8:30 అంటే 8:30కి మీరు ఇన్ అయ్యారు అనుకో కంపెనీలోకి, మళ్ళీ 8:30కే బయటకు వస్తారన్నమాట. వర్క్ ఉన్నా లేకపోయినా అందులోనే ఉండాలి. మేమైనా అంతే, ఈ 10 hours కూడా ఉన్నా లేకపోయినా అందులో. మిగతా విషయాలు ఏమైనా సరే కంపెనీకి వెళ్ళి మాట్లాడుకుందాం, లేట్ అయిపోతుంది. ఇంకోటి డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి డ్యూటీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ నేను ఏం చేస్తాను, నా వెహికల్ని ఎలా
క్లీన్ చేసుకుంటాను, నా వెహికల్ని ఎలా స్టార్ట్ చేస్తాను, ఎలా పికింగ్ ఉంటుంది, ఏమేమి పికింగ్ చేస్తాను, ఎలా చెక్కింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వర్క్ స్టైల్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. మొత్తం వేర్ హౌస్లో వర్క్ స్టైల్ కూడా ఎలా ఉంటుందో మొత్తం అన్నీ చూపిస్తాను. వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్లో మాట్లాడుకుందాం మిగతావన్నీ, సరేనా? కొంచెం నేను ఫాస్ట్గా తినేసి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది నాకు. నేను కొంచెం రెడీ అయితే వెళ్ళాలి కాబట్టి కొంచెం గవ్వ అయితే తినేసి కంపెనీకి అయితే వెళ్ళిన తర్వాత కంపెనీలో మాట్లాడుకుందాం వేరేది, సరేనా? చూస్తున్నారు కదా, రెడీ అయితే అయిపోయాను అనమాట. డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నాను. కింద బండి ఉంటుంది, 5th ఫ్లోర్ నుంచి ఇప్పుడైతే దిగాలన్నమాట. దిగి బండి అయితే కొంచెం శుభ్రం చేసుకొని వెళ్ళిపోవాలి. ఇది చూసారు కదా నా లైఫ్. అలాగే వచ్చేసి ఏంటంటే అందరికీ ఇలాగ ఉంటుంది అయితే నేనైతే చెప్పలేను అన్నమాట డ్యూటీ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరికి అయితే 7 గంటలకి వెళ్ళిపోవాలి, ఒక్కొక్కరికి అయితే 8 గంటలకి, ఒక్కొక్కరికి అయితే 9 గంటలకు. కాబట్టి నాకు వచ్చేసి 9 గంటలకి. చూసారు కదా కిందకైతే వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి నేను ఎప్పుడు కూడా ఇక్కడే పార్క్ చేస్తాను అనమాట వెహికల్. ఎందుకంటే ఇక్కడ పార్క్ చేసి ఆ డోర్కి అయితే లాక్ చేస్తాను అనమాట. ఎందుకంటే మలేషియాలో చాలా దొంగన కొడుకులు ఉంటారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అసలు ఎవరిని నమ్మడకలేదు. చూస్తానే ఏంటంటే టైర్లు ఇప్పేస్తారో లేదంటేనేమో అవి ఇవి గట్ట పగలగొట్టేసి అయితే వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళకి ఏంటో తెలియదు, నాకు ఇప్పటికీ అర్థమవుదు. అదొక సరదా అనమాట. ఎదుటోడు వస్తువును పాడు చేస్తే ఏమవుతుంది ఏంటో నాకు ఇప్పటికీ అర్థమవుదు. కాకపోతే ఏంటంటే ఎదవలు అలాగే చేస్తారు. కాబట్టి మన వస్తువుని మనం జాగ్రత్త పెట్టుకోవాలి కాబట్టి తప్పదు మనకి. సరే మరి అయితే కంపెనీకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదంతా చాలా చిన్న విలేజ్ అనమాట. హైవేలోంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే హైవేలో వెళ్ళడం వల్ల ఏంటంటే పోలీసులు గట్రా ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా విలేజ్ లోపల నుంచి వెళ్తాను, షార్ట్ కట్ నుంచి. చూసారా, ఈ విలేజ్ వచ్చేసి ఒకసారి ఒక రోజు కవర్ చేస్తాను మొత్తం తప్పనిసరిగా. చూసారు కదా, ఇదంతా విలేజ్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి. ఎవరు ఉంటారన్నమాట ఈ రోడ్లోని. ట్రాఫిక్ గట్రా ఏమి ఉండదు. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా హైవేలోంచి వెళ్ళొచ్చు. చూసారు కదా, నా బ్యాగ్స్ ఇవన్నీ కూడా కంపెనీలే. నేను హైవే రోడ్లోంచి కూడా వెళ్ళొచ్చు, కానీ హైవే రోడ్లోంచి వెళ్ళడం వల్ల ఏంటంటే పోలీసులు గట్రా ఉంటారు, ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎవడైనా పట్టుకున్నా కానీ కొంచెం ఇబ్బంది పడాలి, మళ్ళీ వాడికి డబ్బులు కట్టి ఇవ్వాలి. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా నేను ఈ రూట్ అంటే వెళ్తాను. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ కంపెనీసే ఉంటాయి. గాలికి అయితే అది వచ్చేసి నా మొహం మీద పడిపోతుంది. నేను ఇలాగే వెళ్ళిపోతాను అన్నమాట కంపెనీకి వెళ్ళిన తర్వాత. ఇదే వచ్చేసి మా కంపెనీ. లెఫ్ట్ సైడ్లో కనపడుతుంటుంది అదే అనమాట కంపెనీ. చూసారు కదా, టెక్సన్ లాజిస్టిక్ కంపెనీ ఎలా ఉందో. కంపెనీ లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత చేస్తాను. చూసారా, కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి థంపింగ్ మెషిన్. థంపింగ్ అయితే వేయాలన్నమాట. చూసారు కదా, ఇది ఓపెన్ చేసి థంపింగ్ ఉంటుంది అనమాట. అదిగో మన నెంబర్ 1822 అనమాట. వచ్చేసింది కదా, అందులో మన పేరుతో వచ్చేది వచ్చేసింది. చూసారు కదా, కంపెనీ దగ్గర వచ్చాను. మరి ఇవన్నీ బైక్ పార్క్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా బైక్ పార్కింగ్ వెహికల్స్ అనమాట. చూసారు కదా, మొత్తం ఇవన్నీ పార్కింగ్ ఇక్కడ చేస్తారు. ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట. పార్కింగ్ అయితే పెట్టేసాం కాబట్టి మనం బండి నీట్గా నడిచి అయితే వెళ్ళిపోవడం మొత్తం మన కంపెనీలో. వెళ్ళి త్వరగా అయితే షూ వేసుకొని ముందు ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎర్లీ మార్నింగ్ మీటింగ్ అయితే జరుగుతుంది అన్నమాట. నాకు ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి వెళ్ళి. చూశారు కదా, కాసేపట్లో మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నాం. మీటింగ్లో వీడియో తీయడం అవ్వదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. వచ్చేసి చూశారు కదా, నా వెహికల్ వచ్చేసి ఇదేనమాట. రాగానే అయితే ఆన్ చేసి మొత్తం పైన డేంజర్ లైట్ వెలుగుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఆ లైట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఫోర్క్ పైకి వెళ్తుందో లేదో చూసుకోవాలి, అలాగే కిందకు వస్తుందో లేదో చూసుకోవాలన్నమాట. ఫస్ట్ లివర్ అలాగే ముందుకు వెళ్తుందో లేదో కూడా చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే బండి పైన అయితే మనం కూర్చొని అయితే డ్రైవ్ చేయాలన్నమాట. చూశారు కదా, మొత్తం అటు ఇటు తిరగాలి, ఫోర్క్ ఎలా ఉందో చూసుకోవాలి, టైర్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి, అలాగే ఎక్కడైనా లీకేజ్ ఉందా ఇవన్నీ అయితే చెక్ చేసుకున్న తర్వాత బండి అంతా ఒక రౌండ్ అయితే వేయాలన్నమాట. రౌండ్ వేసిన తర్వాత ఓకే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి అన్న తర్వాత
తర్వాతే బండి మీదకి అయితే ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత నీట్గా సీటు గట్ట అవన్నీ కూడా శుభ్రం చేసుకొని దీనికి వచ్చేసి చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. చెక్ లిస్టు అంటే మొత్తం ప్రతిరోజు కూడా ఏ మంత్కి ఆ మంత్ చెక్ లిస్ట్ అయితే ఉంటుంది. చెక్ లిస్ట్ అయితే మొత్తం అన్నీ ఉంటాయి అందులోనే. హైడ్రాలిక్ ఆయిల్, చైను, లిఫ్ట్ చైన్ ఇవన్నీ ఎలాగున్నాయి అందులో పేర్లు ఉంటాయి అనమాట. అది ఓకే అయితే ఓకే అని చెప్పి టిక్ పెట్టాలన్నమాట. లేదు ఏదైనా డ్యామేజ్ ఉంటే దాన్ని అయితే రాంగ్ సింబల్ అంటే ఇంటూ మార్క్ అయితే చేయాలన్నమాట. చేసి అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత సూపర్వైజర్ దగ్గరికి వెళ్ళి అయితే మన డిపార్ట్మెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర అయితే సైన్ చేసుకోవాలన్నమాట. సైన్ చేసిన తర్వాత మన వర్క్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ మన సైన్ కట్ అన్నీ చేయించుకోవడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. చూశారు కదా, వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. నీట్గా బండి అయితే వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం సూపర్వైజర్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత మనం ఆ దగ్గర సైన్ చేయించుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కిన తర్వాత చూశారు కదా బ్రేకు, యాక్సిలేటరు, అలాగే వచ్చేసి క్లచ్ అనమాట. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పడుతున్నాయో లేదో కూడా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చెక్ చేయకుండా మనం అయితే లొకేషన్లోకి వెళ్ళకూడదు, లొకేషన్లో పికింగ్ అయితే చేయకూడదు అనమాట. ఇప్పుడు వెళ్ళేసి చెప్తున్నాను కదా, అంతా చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి ప్రతిరోజు కూడా చెక్ చేసుకోవాలి. ఇలాగే నిన్నే కదా చెక్ చేసాం, నిన్నటికి ఈ రోజుకి ఏమైపోద్ది అని అయితే అనుకోకూడదు. పికింగ్ లిస్ట్ అయితే తీసుకుందాం రండి. ఇప్పుడు వచ్చేసి వీడియో వచ్చేసి మా లీడర్ అనమాట, పక్కన ఉన్నాడు కదా బాసు, వాడిని తీస్తే కొంచెం బాగోదని చెప్పేసి అయితే సగమే కవర్ చేస్తున్నాను. వీడియో వచ్చేసి వీడియో ఇస్తాడనమాట మాకు పికింగ్ లిస్ట్ అయితే తీసేసుకున్నాను. కాకపోతే అర్జెంట్ పికింగ్ కాదన్నారని చెప్పేసి కొంచెం అలాగే ఇలాగ ఆడుకుందాం అని చెప్పేసి అయితే పక్క వచ్చేసాను. చూశారు కదా మా బొండోడు అయితే ఇక్కడే ఉన్నాడు అనమాట. వీడికి పని ఏమి ఉండదు కానీ పని చేసిన వాళ్ళందరినీ అయితే చెడదెంగుతూ ఉంటాడు. అలాగే వచ్చేసి పికింగ్ లేట్గా చేసినా పర్లేదు, ముందు స్టాక్ కౌంటింగ్ అయితే చేయమన్నారని చెప్పేసి కేజీ అయితే పట్టుకొని వచ్చారనమాట. ఇది చూశారు కదా మీరు, మలేషియా వేర్ హౌస్లో ఏ కంపెనీలోకి వెళ్ళినా ఇది అయితే ఉంటుంది అనమాట. కొన్ని చోట్ల ఎల్లో కలర్ కేజ్ అయితే అంటారనమాట. దాంట్లోనైతే మనిషి ఉంటాడు. ఆ మనిషి మనకు చెప్తాడనమాట లొకేషను. పలానా లొకేషన్ దగ్గరికి వెళ్ళు, పలానా లొకేషన్లోకి వెళ్ళి అంటే మనం అక్కడికైతే తీసుకెళ్తే వాడైతే చెక్ చేసుకుంటాడనమాట. చూశారు కదా మా సూపర్వైజర్ అయితే పైకి ఎక్కి చెక్ చేస్తున్నాడు. మొత్తం ఇలాగే ఉంటుంది అనమాట కౌంటింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మండే కాబట్టి ప్రతిరోజు అంటే ఒక వీక్లో ఎంత ఐటమ్ అయితే బయటికి వెళ్ళింది, ఇంకా ఫిజికల్గా ఎంత ఐటమ్ ఉందో ఇవన్నీ కూడా అయితే చెక్ చేస్తారనమాట. వీక్లీ కౌంటింగ్ అయితే అంటారనమాట దీన్ని. ప్రతి కంపెనీలో కూడా ఉంటుంది. ఇది కూడా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. చూసారాడు ఎంత ఎత్తులో ఉన్నాడు, ఏదైనా తేడా వస్తే ఏమీ లేదు, ఆడ ఏమవుతాడో తెలియదు కానీ నన్ను అయితే మూసేస్తారనమాట. కాబట్టి మన స్టాక్ కౌంటింగ్ చేసినప్పుడైనా పికింగ్ చేసినప్పుడైనా రేస్ ట్రాక్ డ్రైవర్ అంటేనే చాలా ఇంపార్టెంట్ జాబ్ అనమాట. అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇలా చేస్తున్న వాళ్ళైనా లేదు వచ్చి చేద్దాం అనుకున్న వాళ్ళైనా సరే కంపల్సరీ అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మా కంపెనీ బ్యాక్ సైడ్ కంపెనీ అనమాట. మొత్తం అవి 2 కంపెనీలు చూస్తున్నారు కదా. లంచ్ చేయాలన్నమాట. వాష్రూమ్కి అయితే వచ్చేసి లంచ్ చేసి అయితే మాట్లాడాలి. మార్నింగ్ చెప్పాను కదా వీడియో ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుందని చెప్పేసి. మార్నింగ్ 7కి అయితే లేచాను. ఆల్రెడీ ఒక హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. అందుకని చెప్పేసి గవ్వ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని అయితే మనం లంచ్ తినడానికి అయితే వెళ్ళిపోతాం. నాకన్నా ముందే ఒక 10 మినిట్స్ ముందే అందరూ అయితే వెళ్ళిపోయారు అనమాట. నేను వీడియో కవర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే లేట్గా చూశారు కదా 12:54 అయితే అవుతుందనమాట. అంటే ఆల్మోస్ట్ 1 గంట టు 2 వరకు అనమాట. అంటే 1 అవర్ లంచ్ టైం అనమాట. ఆ లంచ్ టైంలో చూసారా కూర్చొని యాక్చువల్గా క్యాంటీన్కి వెళ్ళొచ్చు. క్యాంటీన్కి వెళ్తే ఏంటంటే అక్కడ చాలా దూరం వెళ్ళాలి, అదొకటి అక్కడి నుంచి మళ్ళీ రావాలని చెప్పేసి ఇక్కడే కూర్చొని అయితే తినేస్తానమాట నేను కంపెనీలోని. చూశారు కదా వర్షం అయితే ఎలా పడుతుందో చూడండి. ఇప్పుడేమో ఎండ తగ్గింది అనుకుంటే వర్షం అయితే దంచి కొడుతుంది, మామూలు కాదు. టైం వచ్చేసి చూశారు కదా, టైం వచ్చేసి అయితే 1 గంట అవుతుంది. 1 గంట ఎన్ని గంటలకు లేచాను? మార్నింగ్ 7 గంటలకు లేచాను. 7 గంటలకు లేచి రెడీ అయ్యి డ్యూటీకి వచ్చి హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. అంటే 1 గంట టు 2 ఒక 1 అవర్ అయితే లంచ్ టైం ఉంటుంది. ఈ లంచ్ టైం వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి బయట అయితే వర్షం ఎలా పడుతుంది మామూలుగా. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం అనమాట. పక్కన పార్క్ చేసి చూసారా ఇది వచ్చేసి తినేయడానికి అయితే వచ్చేసాను. ఇది వచ్చేసి చిన్న టేబుల్ కింద ఉంటుంది అనమాట. ఇక్కడ కూర్చొని అయితే తినేస్తాను నేను. చూసారు కదా మొత్తం బయట అయితే వర్షం దంచి కొడుతుంది, మామూలు కాదు. ఎలా పడుతుందో చూసారు కదా, కానీ చాలా బాగా పడుతుంది. వర్షం పడితే పని అయితే చేయబుద్ధి కాదు, ఏం చేస్తాం తప్పదు చేయాలి. చూసారు కదా ఇది ఫుడ్ మార్నింగ్ చూపించిన బాక్స్ ఉన్నది. అంటే ఏదో పక్కన కూర్చొని అయితే తినేస్తాను కంటున్నాను.
మలేషియాలో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎక్కువ కాబట్టి వర్క్ కూడా బాగుంటుంది అనమాట, ప్రెజర్ ఉండదు. అంటే ఇంకోటి వచ్చేసి ఏంటంటే అందరి వరకు నాకులాగే ఉంటుందని అయితే నేను చెప్పలేను. నేను చెప్పొచ్చేదల్లా ఏంటంటే కొంచెం మలేషియా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం డ్రైవింగ్ స్కిల్ మీద అవగాహన ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అదే పిక్కింగు, స్కానింగు, ఈ క్యూసీ కట్ట అంటే చచ్చిపోతారు, నలిపేస్తారు పట్టుకొని. అర్థమైందా? అదే డ్రైవింగ్ స్కిల్ అనుకో, వెహికల్ వస్తే నీకు పని, లేదనుకో లేదు. మనకి ఇచ్చిన 1 అవర్ని చాలా జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. మనం ఒక 10-15 నిమిషాల్లో లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని పడుకోవాలన్నమాట. ఎందుకంటే నిద్ర ఉండదు కాబట్టి ఒక 20 మినిట్స్ అలాగా రెస్ట్ తీసుకుంటే బాడీ అయితే ఫ్రీ అయిపోద్ది. ఎందుకంటే వర్క్ ఉన్నా లేకపోయినా అలాగే బండి మీద కూర్చొని ఉంటాం కాబట్టి కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తప్పదు మరి, విదేశాల్లో వచ్చినప్పుడు ఇవన్నీ కామన్. నేను చెప్పాను కదా ఫుల్ వీడియోలో, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు వరకు ఏమేం చేస్తానో ఎలా ఉంటుందో అన్నీ చూపిస్తాను కదా. ఆల్రెడీ హాఫ్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఉన్న హాఫ్ డే కూడా ఇలా వీడియో అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా మిస్ కాకుండా చూడండి. అంటే నేను ఎందుకు తీస్తున్నానంటే వీడియో కొత్తగా మలేషియా వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాను ఇది. ఎందుకంటే ఎన్ని గంటలు పడుకుంటారో, ఎన్ని గంటలు వర్క్ చేస్తారో, బ్రేక్ టైము ఎన్ని గంటలు ఇస్తారో, వర్క్ ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ చూపిద్దామని. తప్పనిసరిగా ఇలా వీడియో రన్ అవుతూనే ఉంటుంది, చూడండి. కొత్తగా వచ్చేవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అయితే అనుకుంటున్నాను. నీట్గా అయితే భోజనం అయితే చేసేసాను. లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇంకా 1/2 అవర్ అయితే టైం ఉంది. అందుకని చెప్పేసి నీట్గా ప్యాలెట్లో ఒక 5 ప్యాలెట్లు పెట్టి దానిపైన ఆ షీట్ అయితే వేసి నీట్గా అయితే రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఈ రెస్ట్ టైం కూడా 1 అవర్ ఉంటుందని చెప్పాను కదా. 1/2 అవర్ అయితే ఒక 10-15 నిమిషాలు అయితే భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు అలాగా పడుకుంటే కొంచెం బాడీ ఫ్రీగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అయితే పడుకున్నాను. సరేనా, ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది వీడియో. చూసారు కదా, వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓ పక్క అయితే వచ్చి కూర్చోను అనమాట. ఎందుకంటే వర్క్ టైం వచ్చేసి ఇప్పుడు 5:50 అయితే అవుతుంది. చూసారు కదా, 5:50 అయితే అవుతుంది టైము. ఇంకొక 1 అవర్లో రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మాకు 7 గంటల వరకే కాబట్టి డ్యూటీ, రూమ్కి అయితే వెళ్ళిపోతాను. చూసారా, ఇది వచ్చేసి నా వెహికల్ అనమాట. నేను ఇక్కడ పార్క్ చేశాను. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వర్క్ గట్టి ఏమీ లేదు. మొత్తం ఇంకొక 1 అవర్ ఉంటే రూమ్కి అయితే వెళ్ళిపోతాం, ఫ్రీ అయిపోతాం మొత్తం. సరేనా, ఇది ఇలా ఉంటుంది. పొద్దున్నుంచి నేను ఏం పని చేశానంటే చూపిస్తాను చూడండి. డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది, రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, టైం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది, 7 అయితే అవుతుంది అన్నమాట. చూసారు కదా, డ్యూటీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, తప్పదు మరి. షూ అయితే ఇప్పేసి మొత్తం వెళ్ళిపోవాలి. అందరూ అయితే తంపింగ్ చేయడానికి అయితే వచ్చేసారు. చూసారు కదా, టైము అయిపోతుంది. తొందరగా వెళ్ళి అయితే బండి అయితే తెచ్చుకొని తంపింగ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఉంటుంది. వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఎప్పుడు లేడు, అందరూ వెళ్ళిపోయారు మొత్తం. నేను ఒక్కడనే ఉన్నాను లోపల. సరేనా, వర్షం కరెక్ట్గా డ్యూటీ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి ముందే పడుతుంది వర్షం. చూసారు కదా, క్లైమేట్ అంతా ఎలా ఉందో మొత్తం. అది మొత్తం డ్యూటీ అంతా కంప్లీట్ చేసుకొని మన పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి అయితే బండి అయితే తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది. వర్షం రోజు స్వెటర్ తెచ్చుకున్నాను, స్వెటర్ అయితే తెచ్చుకోలేదు ఈరోజు. చూసారు కదా, మన బైక్ దగ్గరికి అయితే వచ్చానమాట. బైక్ పార్కింగ్ దగ్గరికి బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. సరేనా, ఏం చేస్తాం. చూసారు కదా, వర్షం అయితే దోల తీర్చేస్తుంది.
కదా రూమ్కి అయితే వచ్చాను అనమాట. బండి చూసారు కదా, బండి మళ్ళీ పార్కింగ్ అయితే పెట్టేసాను. పైకి అయితే వెళ్ళిపోతున్నాను. రూమ్కి అయితే వచ్చాను. అయితే తెచ్చుకున్నాను అన్నమాట. ఏం చూసుకోవాలి, వర్షం వస్తుంది కదా అని చెప్పేసి రూమ్లో తినడానికి అయితే వచ్చేటప్పుడు ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సరేనా, చూసారు కదా రూమ్కి అయితే వచ్చేసాను. మొత్తం చూసారు కదా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. రూమ్కి లోపలికి అయితే వెళ్ళి డోర్ గట్టు ఓపెన్ చేసి లైట్లు గట్టు వేసుకున్నాం. అమ్మ, మొత్తానికి ఈరోజు ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, మొత్తానికి ఇలా కంప్లీట్ అయింది. రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా అలా వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. సరేనా, ఈరోజు ఏం వర్క్ చేశానో మొత్తం అన్నీ కూడా చూపించాను మొత్తం. సరేనా, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇలాగే ఉంటుంది మలేషియన్ లైఫ్. అది ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళైతే నేను మొత్తం క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వీడియో అయితే ఇలాగే కంటిన్యూ చేసి మొత్తం చెప్తూ ఉంటాను. సరేనా, మీరేం చూసుకోక్కర్లేదు. బ్యాచిలర్ రూములు అంటే ఆటోమేటిక్గా ఇలాగే ఉంటాయి. ఎందుకంటే మన అమ్మ ఉండదు, మన నాన్న ఉండదు, ఎవ్వడు ఉండడు, అక్క ఉండదు, తమ్ముడు ఉండదు, చెల్లి ఉండదు. కాబట్టి నువ్వు ఎంత శుభ్రం చేద్దాం అనుకో, మనం ఒక్కడం శుభ్రం ఉంటే సరిపోదు. కాబట్టి రూమ్లన్నీ ఇలాగే ఎడితే మీరు ఎక్కడ చూసినా బ్యాచిలర్ రూమ్లు. అది విదేశాలనే కాదు, ఇండియాలో కూడా అంతే. మా నిన్న అంటే ఎస్టర్డే, నిన్న పడుకునే కానించి కంటిన్యూ చేస్తున్నాను వీడియో. నిన్న 12 గంటలకు పడుకున్నాను. పొద్దున్న ఎన్ని గంటలు లేసాను? 7 గంటలకు లేసాను. 12 గంటల నుంచి పడుకొని 7 గంటలకు లేసాను అనమాట. 7 గంటలకు లేచి నాన్ స్టాప్ వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. చూసారు కదా, నాన్ స్టాప్ అయితే వీడియో కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకోటి ఏంటంటే, వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పుడు అయితే వర్షం వస్తుందని చెప్పేసి బట్టలన్నీ తడిసిపోయి మీకు ఆల్రెడీ చూపించాను కదా. మన దరిద్రం ఏంటంటే, మలేషియాలోని డ్యూటీకి 10 నిమిషాల్లో వెళ్తామనగా స్టార్ట్ అవుద్ది వర్షం. ఇంకా వర్షం వస్తుంది కదా అని చెప్పి మానేద్దాం అనుకుంటే వర్షం ఆగిపోద్ది. తర్వాత ఎలాగోలాగా ఇప్పుడు నాకును దేక్కును పాక్కును డ్యూటీకి వెళ్ళిపోతాం. డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 10-15 నిమిషాల్లో డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేస్తామనగా మళ్ళీ స్టార్ట్ అవుద్ది వర్షం. అది ఇలా ఉంటది ఇక్కడ క్లైమేట్. ఎవ్వడు శంకలో గుడిగెట్టుకొని తిరగాలి ఇక్కడ మలేషియాలో. ఎందుకంటే క్లైమేట్ అన్ప్రెడిక్టబుల్. అంటే ఎప్పుడు ఈ వర్షం పడద్దో, ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు తుఫాన్ వద్దో ఎవరికే తెలియదు. అలాగే వచ్చేసి చెప్పాను కదా, ఎలా ఉంటుందంటే ఇంకా డైలీ లైఫ్ ఇలాగే ఉంటుంది. మలేషియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇలాగే ఉంటుంది. అంటే ఇంకో విషయం ఏంటంటే, డ్యూటీస్ అంటే ఒక్కొక్కరికి నైట్ షిఫ్ట్లు ఉంటాయి, ఒక్కొక్కరు డే షిఫ్ట్లు ఉంటాయి. అది వచ్చేసి మొత్తం అంతా డే షిఫ్టే. మా కంపెనీలో నైట్ షిఫ్ట్ అయితే లేదు కాబట్టి నాకు ఏమి ఇబ్బంది లేదు. అందరికీ ఇలాగే ఉంటుంది అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నాది వచ్చేసి 10 అవర్స్ డ్యూటీ కాబట్టి నేను గమ్మున వర్క్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చేసిన తర్వాత రూమ్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నాకైతే టైం ఉంటుంది. అలాగే వేరే వాళ్ళకి 12 అవర్స్ డ్యూటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 అవర్స్ కానీ ఓటీ ఇచ్చారంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు ఏంటంటే, ఆల్రెడీ మీరు 8:30కి వెళ్తారు. మార్నింగ్ 8:30 9కి వెళ్ళారు అనుకో, 9 to 9 వెళ్తారు. 12 అవర్స్ 12 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ 2 గంటలు ఓటీ ఇచ్చాడు అనుకో, ఎంత అవుద్ది? 11 అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ మీరు ట్రావెల్ చేసుకుని వచ్చాడు ఒక హాఫ్ అన్ అవర్. మీరు రూమ్కి వచ్చి ఫ్రెష్ అవుతాడికి 12 అయితే అవుద్ది. 12ంటికి మీరు ఫుడ్ వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టం. అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, మంత్లీ వచ్చేసి 300 రింగెట్స్ అనో లేదా 280 రింగెట్స్ అనో మీ స్టైల్లో మీరు ఫుడ్, అంటే తెలుగు వాళ్ళకైతే మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మంత్లీ ఎంత అని చెప్పేసి ఇచ్చేస్తానన్నా, నాకు 2 times 3 times అయితే నాకు ఫుడ్ ప్రొవైడ్ చేయంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి మీరు రూమ్కి వచ్చేసారనుకో, రూమ్లో ఇచ్చేస్తారు. మీకు ఫోన్ చేస్తారనమాట, మీ ఎక్కడ ఇమ్మంటావు నీకు ఈ ఫుడ్ అని చెప్పేసి. వాడు అడుగుతాడు. వాడు అడిగినప్పుడు మీరు చెప్పారనుకో, నేను పలానా డ్యూటీలో ఉన్నాను, నాకు కంపెనీకి తెచ్చి అంటే కంపెనీకి తెచ్చి ఇచ్చేస్తాడు. లేదు రూమ్కి వచ్చాను ఈ రోజు, రూమ్కి తెచ్చామంటే రూమ్కి అయితే తెచ్చేది ఇచ్చేస్తాడు. అలా అనమాట. ఇబ్బంది ఏముండదు, ఫుడ్కి అయితే ఇబ్బంది ఏముండదు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఆల్రెడీ మన దేశం వదిలేసి వచ్చినప్పుడే మనం అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆలోచించుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఏంటంటారంటే, ప్రతి దాంట్లో కూడా అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్మెంట్ అనేది లేకపోతే నువ్వు ప్రతి ఓడితో కూడా రోజుకొక గొడవ అనేది స్టార్ట్ అవుద్ది నీకు. ఎందుకంటే నువ్వు ఇంటికాడ ఉంటప్పుడు నువ్వు చెప్పింది అయితే జరుగుద్ది.
ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చెప్పింది నువ్వు వినాలి తప్పించి నువ్వు చెప్పింది అయితే ఆడు వినడం. ఆడు ఇన్ కేస్ నీ రూమ్ లో వాడైనా సరే, ఎవడైనా సరే. కాబట్టి ఏంటంటే నీ ఈగో, నీ మొత్తం నీ బిహేవియర్ అంతా నువ్వు ఫ్లైట్ ఎక్కే ముందే నువ్వు ఎక్కడైతే ఎక్కుతున్నావో ఆ ఎయిర్పోర్ట్ లో వదిలేసుకొని, ఇంకా నా జీవితం ఇంకా ఎలా అంటే నాదొక బానిస బతుకు అన్న టైప్ లోనే ఉండాలి. ఎందుకంటే ఎవడైనా అంతే, రేపు నేనైనా అంతే, నేను కూడా అలాగే చేసుకున్నాను. అలా ఉంటేనే రావాలి, అలా ఉంటేనే నీకు ప్రతి దగ్గర కూడా రెస్పెక్ట్ దొరుకుద్ది. బాస్ అన్నవాడిని బాసు, అన్నయ్య అన్నవాడిని అన్న, తమ్ముడు అన్నవాడిని తమ్ముడు అనుకుంటా రిలేషన్ అనేది కూడా పెంచుకుంటా నువ్వు వర్క్ చేసుకుంటా ఉండాలి. అప్పుడే నీకు నీకు ఇన్ కేసు ఏదైనా నువ్వు తప్పు చేసిన కంపెనీలోని వాళ్ళైతే నిన్ను బ్యాకప్ చేస్తారు. నువ్వు అంతేగాని రివర్స్ గా సమాధానం చెప్తూ ఏడు బొక్క ఆడి మాట నేనేదేంటి అన్న టైప్ లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు చిన్న మిస్టేక్ చేయకపోయినా, లేదు నువ్వు ఏదైనా చేయకపోయినా, నీ వల్ల ఆ తప్పు జరగకపోయినా సరే నిన్ను ఇరికెళ్తాం అనేది చూస్తారు. ఎందుకంటే తమిళోళ్ళు ఉంటారు ప్రతి కంపెనీలోని సూపర్వైజర్లు. 90% ఒక 50% అయితే తమిళోళ్ళు ఉంటారు. వాళ్ళతో కానీ నువ్వు డిస్కషన్ పడతాం అయితే స్టార్ట్ చేసావు అనుకో, వాళ్ళు నిన్ను ఎక్కడ దొరుకుతాడో నొక్కుదామని చూస్తారు. ఆ ఛాన్స్ అయితే మీరు ఇవ్వకండి. ఆల్రెడీ వచ్చి చేసుకుంటున్న వాళ్ళైనా, లేదు కొత్తగా వచ్చి చేసుకుందామని అనుకున్న వాళ్ళైనా సరే ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్ లో, మొత్తం మలేషియాలో పొద్దున్న లేచిన కానించి మళ్ళీ సాయంత్రం అంటే నైట్ పడుకునే వరకు ఏమేం పనులు చేయాలి, ఎలా ఉంటుంది డ్యూటీ, మొత్తం అన్ని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. సరేనా? ఉమ్, ఇంకో వచ్చేసి ఏంటంటే కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళకి న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ మంత్ 1st తారీఖున ఎప్పుడు వీసాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. తప్పనిసరిగా అయితే కొత్తగా వచ్చే వాళ్ళు అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, నేను అప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను, నా ప్రతి వీడియోలో కూడా ఏం చెప్తానంటే, ఎవరిని పడితే వాడిని అయితే నమ్మి అయితే డబ్బులు కట్టకండి. ఒకటికి 10 సార్లు అడిగి ఏ జాబ్ ఇస్తానంటున్నాడో, ఇక్కడ ఆల్రెడీ ఒకవేళ మీరు వచ్చే ముందేనే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎందుకంటే మీరు మలేషియా వద్దాం ఇండివిజువల్ గా ఎవడు రాడు కాబట్టి ఎవడో ఒకటి తెలిసి ఉంటాడు కాబట్టి వాడిని అయితే ముందు కనుక్కోండి. అన్న నేను ఇలా వద్దాం అనుకుంటున్నాను, ఏంటి ఎలా ఉంటది వర్క్, ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఎంత శాలరీ వస్తుంది, ఎన్ని గంటలు చేస్తే మంత్లీ శాలరీ ఎలా వస్తే, వర్క్ ఎలా ఉంటది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ గా కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు చేయగలను నేను ఉండగలను అంటేనే రాండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ప్రతి విషయంలోని కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, ఒక రూమ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి, ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నిటిలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఒక ఏజెంట్ అని కూడా ఉంటాడు మీకు వర్క్ ఇచ్చేవాడు. ఆడు ఏం చెప్తాడంటే, మీరు అందరూ ఒక 10 మంది కలిసి ఒక రూమ్ లో ఉండన్నాడు. ఒక రూమ్ అంటే రూమ్ ఉండదు, హాల్ టైప్ ఉంటది. అందులోనే ఒక 4-5 రూమ్లు అయితే ఉంటాయి అన్నమాట. రూమ్ కి వచ్చి ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు నీకు నీ లక్ బాగుండి తెలుగు వాళ్ళు అనుకో గొడవే లేదు, లేదనుకో ముస్లిమ్స్ కూడా ఉంటారు. ముస్లిమ్స్ ఉంటారో లేదంటే ఇంకా తమిళ వాళ్ళు ఉంటారు. ఎవడున్నా నేను ఆడితో నేను ఉండను, నా తెలుగు వాళ్ళ దగ్గరే ఉంటానంటే దెంగదు. నేను చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తున్నాను, దెబ్బదనమాట. నువ్వు ఎవడు ఎక్కడ ఉండమన్నా అక్కడే ఉండాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని ఏదో మంచిగా వెళ్ళిపోవాలి అలాగా. అంతే తప్పి నేను ఆ రూమ్ లో ఉన్నా ఈ రూమ్ లో ఉన్నా అంటే కుదరదు అనమాట. మరి ఏదైనా జాగ్రత్తగా చేసుకోవాలి. ఉం. ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే డబ్బులు కట్టించుకొని ఈ పాస్ అని చెప్పేసి తీసేసి టూరిస్ట్ వీసా, దాని ద్వారాగా ఒక వారం 10 రోజులు అయితే మీకు టికెట్ బుక్ చేశారు, వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ మెడికల్ అయిపోద్ది అని ఇక్కడ చెప్తారు. ఇదంతా సోది అనమాట. ఇన్ కేస్ మీరు జెన్యూన్ వీసాలో వస్తున్నారా లేదని మీకే తెలిసిపోద్ది. ఎలా అనుకుంటున్నారో, మీరు నిజంగా మలేషియాకి అప్లై చేస్తే ఎవడైనా సరే, మలేషియాకి అప్లై చేసినప్పుడు ఎవడైనా సరే అదే మన ఆంధ్రప్రదేశ్ అవని లేదా తెలంగాణ అవని, ఇలాగా చెన్నై అయితే చెన్నై, ఈ 3 స్టేట్లో వాళ్ళు ఎవరు అప్లై చేసినా సరే పక్కాగా 100కి 99% అంటే 100కి 100కి 99% చెన్నై వెళ్ళాలి మెడికల్కి. చెన్నైలో మెడికల్ చేయించుకోవాలి. మెడికల్ చేయించుకున్న తర్వాత మెడికల్ పాస్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ అనమాట. మొత్తం 10 ఏళ్ళు ఈ చేతి కూడా ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత నీ ఫోటో తీసుకుంటారు, నీ చేత సైన్ పెట్టించుకుంటారు. సైన్ పెట్టించుకున్న తర్వాత అక్కడ నుంచి మీరు మెడికల్ పాస్ అయిన సర్టిఫికేట్లు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇస్తాడు. అప్రూవల్ ఇచ్చిన తర్వాత వాడైతే నీకు టికెట్ బుక్ చేసి టెంపరీ వీసా మీద తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మటనే మీకు మెడికల్ చేయించి ఇక్కడ కూడా మెడికల్ పాస్ అయిన తర్వాత మీకు వీసా అయితే వస్తుంది అనమాట. వీసా వచ్చిన తర్వాత వర్క్ లో జాయిన్ అవుతాం. ఇది ఎంత ప్రాసెస్ ఉంటుంది.
ఇదంతా లేకుండా 10 రోజుల్లో అయిపోద్ది, 15 రోజుల్లో అయిపోద్ది అని ఎవడైనా చెప్పి డబ్బులు కట్టించుకుంటే మట్టి కట్టకండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ గట్టా ఎవరైనా ఉంటారు కాబట్టి ఎలా అప్లై చేయాలి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళనైతే కనుక్కొని అయితే అప్లై చేయండి. గుడ్డిగా నమ్మకండి. అర్థమైందా? ఎందుకంటే విదేశాలు వచ్చి ఏదో రూపాయి సంపాదించుకుందాం అని వస్తారు. రూపాయి సంపాదించుకుందాం మనం అన్న టైప్లోనే ఉంటారు. ఎందుకంటే గుద్దబలిసినోడు డబ్బులు ఉన్నవాడు ఎవడో రాడు కదా విదేశాల్లో. అది ఏదో కొంచెం ఏదో బయటికి వెళ్తే ఓ రూపాయి సంపాదించుకోవచ్చు, కొంచెం డెవలప్ అవ్వచ్చు అని అక్కడో ఇక్కడో అప్పు చేసో లేదా మీరు సంపాదించుకున్న డబ్బులు కష్టపడిన డబ్బులు అయితే కడతారనమాట. ఏజెంట్ నీట్గా అవి తినేసి మీకు సంబంధం లేదు సమాధానం కూడా చెప్పడం. కాబట్టి అందుకనే చెప్తున్నాను. కాబట్టి ఒకసారి అయితే డబ్బులు కట్టే ముందు ఆలోచించుకోండి. పక్కాగా ఏ వర్క్ ఇస్తానన్నాడు అది కూడా కనుక్కోండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా తెలిసిన తర్వాతే ఆల్రెడీ వచ్చే ముందు కూడా మీరు అప్లై చేసే ముందు కూడా డబ్బులు కట్టే ముందు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మలేషియా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు. లేదు కనుక్కున్న తర్వాత కనుక్కొని ఎలా ఉంటుంది ఏంటంటే అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్ కాబట్టి. ఆడు చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచించుకున్నారో చూసుకొని వాడు కూడా చెప్పిన తర్వాత మీరు ఏం ఆలోచించుకున్నారో చూసుకొని దాన్ని బట్టి మీరైతే ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పాల్సింది ఏంటంటే మలేషియాలో డ్యూటీలు అయితే ఇలా ఉంటాయి. నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా ఉంటాను. ఈ కాడి నుంచి అన్ని వీడియోలు కూడా ఇటువంటివి ఉంటాయి. ఇన్ఫర్మేటివ్ గానే ఉంటాయి వీడియోస్ అన్ని. మన ఛానల్ ఆల్రెడీ చెప్పాను కదా, అన్ని కూడా మన ఛానల్ పేరే కొంచెం ఎటకారంగా ఉంటది కానీ మనం చెప్పేది అంతా కూడా కొంచెం ఫ్యాక్టే చెప్తాం అనమాట. ఏది కూడా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ ఏదో ఏదో సొల్లు కొట్టాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఒకవేళ నేను చెప్పిన తప్పు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కూడా కనుక్కోండి. అది మీరు మలేషియాలో ఎవడ కంపెనీలో చేసినా ఎక్కడ చేసినా 12 అవర్స్ డ్యూటీ అయితే కంపల్సరీ ఉంటుంది. మీకు 8 అవర్స్కి 8 అవర్స్ డ్యూటీకి మీకు మలేషియన్ గవర్నమెంట్ పే చేసేది ఎంతంటే 1700 రింగేట్స్. 1700 రింగేట్స్ అంటే బేసిక్ శాలరీ. ఇది మీరు పని చేసినా పని చేయకపోయినా ఒక ఏజెంట్ కింద వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు నెల వచ్చేటప్పటికి 1700 రింగేట్లు ఆడైతే ఇవ్వాలి. అంటే 17 ఇక్కడ 1700 అంటే మన ఇండియాలో 34,000 అనమాట. 34,000 కాకపోతే ఏంటంటే మనం అదనంగా ఒక 4 అవర్స్ 5 అవర్స్ ఎక్స్ట్రా చేస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి 12 అవర్స్ డ్యూటీకి మనకు పే చేసేది వచ్చేసి ఒక డేకి 110 రింగేట్లు ఎంతో పే చేస్తారన్నమాట. 110 రింగేట్లు అంటే మనకి మంత్లీ శాలరీ వచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్ ఒక్కోలా ఉంటుంది అనమాట. ఒక నెల వచ్చేసి 3,500 రావచ్చు, ఒక్కో నెల వచ్చి 3,000 రావచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ఓటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కంపెనీలో ఆర్డర్ మీద డిపెండ్. ఆర్డర్ ఎక్కువగా ఉందనుకో సండేలు కూడా డ్యూటీలు ఇస్తారు, పబ్లిక్ హాలిడే డ్యూటీలు ఇస్తారు. పబ్లిక్ హాలిడే డ్యూటీ ఎక్కడ చేసినా మీకు 3 అయితే ఇస్తారు మలేషియాలోని. సండే డ్యూటీ చేస్తే డబల్ అనమాట. నార్మల్ డ్యూటీ చేస్తే నార్మల్ 1 డే శాలరీ అయితే వస్తుంది. అది ఇంకోటి వచ్చి అంటే మీకు ఒక 3,000 రూపాయల శాలరీ వచ్చింది అనుకో అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 60,000 అనమాట. మీరు ఎంత ఖర్చు పెట్టుకున్న ఎంత మీ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ఎందుకంటే ఒక రూపాయి సంపాదించుకుందామని వచ్చారు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టాలా ఇంటికి వేయాలా అనేది అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అదంతా మీ ఇష్టం. అది ఎందుకంటే మనం ఒక రూపాయి సంపాదించుకుందామని వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన అలవాట్లు గట్రా తగ్గించుకోవాలి. లేదు నేను అక్కడికి వెళ్తాను దాని దగ్గరికి వెళ్తాను దీని దగ్గరికి వెళ్తాను దాని దగ్గరికి తిరుగుతాను దీని దగ్గర తిరుగుతానంటే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా లోకల్ తమిళ వాళ్ళు కానీ లోకల్ మలయ వాళ్ళు కానీ అమ్మాయిలు మొత్తం అందరూ కూడా ఫ్రాడ్ కింద పైన నాకించేస్తారన్నమాట. మామూలు కాదు. కాబట్టి అది ఏంటంటే చూపించి నాకించేస్తారన్నమాట. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు కాబట్టి దాన్ని బట్టి ఎక్కడైనా అంతే. అది జాలి దయ గట్ట ఏమి ఉండదు. ఒకటి నువ్వు వచ్చావంటే నీ పని నువ్వు చేసుకో. డ్యూటీ రూము అంతే. అంతకుమించి వేరే ఆప్షన్ ఏమి పెట్టుకోకూడదు, వేరే ఆలోచన ఏది పెట్టుకోకూడదు. అలా అయితేనే నువ్వు ఏదైనా చేయగలవు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మలేషియాలో మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడి దగ్గర వచ్చినా 3 ఇయర్స్ కాంట్రాక్ట్. 3 సంవత్సరాలు పక్కాగా చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఇంటికి పంపుతాడు. లేదు 3 సంవత్సరాలు అవ్వకముందు నేను వెళ్ళిపోతా సంవత్సరం చేసి వెళ్ళిపోతానంటే మీరు ఆల్రెడీ ఇండియాలోనే వచ్చేటప్పుడు 2,50,000 2,20,000 కట్టి వస్తారు. ఆల్రెడీ నేను వెళ్ళిపోతాను సగంలో అంటే ఆల్రెడీ మీ దగ్గర ఆడు ఇంకో ₹1,00,000 కట్టించుకొని అయితే పంపుతాడు. ఒక్కోడైతే చాలా ఏడిపిస్తాడు, చాలా బాధ పెడతాడు కూడా. కాబట్టి మినిమం 3 ఇయర్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు వెళ్ళిపోవాలంటే ఫ్రీగా ఆడే టికెట్ వేస్తాడు, ఫ్రీగా ఆడే ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేస్తాడు, అన్ని ఆడే చేస్తాడు అనమాట. లేదు ఇంకో విషయం ఏంటంటే 3 ఇయర్స్ కంప్లీట్ చేసినప్పుడు నేను ఇంకా చేస్తాను నేను పర్మిట్ రెన్యువల్ చేసుకుంటానంటే ఫ్రీగా రెన్యువల్ చేస్తాడు. మీకు కూడా బాగుంటది అనమాట. నేను చెప్తున్నాను కదా మలేషియా అనేది నీకు ఎలా చెప్పాలంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక తెలంగాణ లాగే ఉంటది మొత్తం. ఇక్కడ నేపాల్ వాడు ఉంటాడు, బంగ్లా వాడు ఉంటాడు, చైనా వాడు ఉంటాడు, లోకల్ మలయ వాళ్ళు ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు ఉంటారు, ఇంకా పంజాబీ వాళ్ళు ఉంటారు, మొత్తం అందరూ కూడా ఉంటారు. నీకు ఏ మూలకెళ్ళినా మన తెలుగు వాడు కంపల్సరీ తగులుతాడు. కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అలాగని చెప్పి నేను రావండి ఇక్కడే చేసుకోండి ఈ కంట్రీలోనే మంచిగా డబ్బులు వస్తాయని నేను చెప్పను. అది మీ ఒపీనియన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మార్నింగ్ స్టార్ట్ చేసిన వీడియో అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మలేషియాలో వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అసలు ప్రొసీజర్ ఏంటి అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఇన్ని గంటల వర్క్ ఉంటది, ఇన్ని గంటలు చేసినందుకు ఇంత డబ్బులు వస్తాయి అని గట్ట అన్ని చెప్పాను. తర్వాత మీరు రావాలా వద్దు అనేది మీ ఇష్టం. ఆలోచించుకొని అయితే అన్నిటికి ఓపిక పడతాను, అన్నిటికి నాకు ఓపిక ఉంది. నేను ఎవడో ఫు అని ఉమ్మేసుకున్నా ఇలా తుడుచుకొని అయితే వెళ్ళిపోవాలి. ఎవడరా నువ్వు ఉమ్మేసావు అని చెప్పి కొడతాకి వెళ్ళావు అనుకో, ఆ లోకలోడు అనుకో, నేను అనకూడదు కానీ చంపేసిన ఎవడో అడిగినోడు ఉండడు. కాబట్టి అన్నీ మూసుకొని పని చేసుకోవాలి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే మీరు ఈ దేశమే కాదు ఏ దేశం వెళ్ళినా పని చేసుకోవచ్చు, హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అన్నిట్లు కూడా నేను ఓపిక పడతాను, నాకు పేషెన్స్ ఎక్కువ అనుకున్న కూడా అయితే రండి, లేదంటే రావద్దు. నేను ఆల్రెడీ చెప్పాను కదా 4-5 years నుంచి అయితే నేను మలేషియాలో ఉంటున్నాను. మన ఛానల్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి వీడియోలో వస్తూ ఉంటాయి, వర్క్ రిలేటెడ్ గా, మలేషియన్ వీసాలు రిలేటెడ్ గా ఇటువంటి వీడియోలు వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా అయితే మన ఛానల్ వెళ్ళి చూడండి. ఛానల్ చూసిన తర్వాత నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా నాకు చెప్పడం తెలియదు, ఎందుకంటే నాకు షార్ట్ వీడియోలు వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోలో కూడా చాలా వీడియోలో కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం అయితే మర్చిపోతాను, ఎందుకంటే నాకు తెలియదు. ఏదంటే ఒక 10 మందికి ఉపయోగపడుతుంది. నా వీడియో లక్షలు చూడాలి, వేలు చూడాలి అనేది నేను అనుకోవట్లే. ఒక 10-15 మంది చూసినా చాలు. నాకేదో డబ్బులు సంపాదించాలని కాదు, ఏదో నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది యూట్యూబ్ మీద, ఏదో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి అయితే ఛానల్ ఓపెన్ చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కొద్ది నుంచి అయితే రన్ అవుతున్న కంటిన్యూగానే ఉంది కాబట్టి నేను చెప్పిన ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పాను కదా, ఆల్రెడీ మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చింది ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరేనా? మరి ఇంకా ఇక్కడతో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది వీడియో. సరే, మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా మీరు చెప్పండి, అన్న మాకు ఈ విషయం గురించి చెప్పు అన్న మాకు ఈ విషయం గురించి వీడియో చేయాలంటే తప్పనిసరిగా అయితే నా విషయం గురించి వీడియో చేస్తాను. ఇంక ఇదే పని మీద ఉంటాను, నేను వీడియోలు అప్లోడ్ చేస్తానే ఉంటాను. మలేషియన్ గురించి రిలేటెడ్ గా ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలా చేసుకోవాలి అన్ని కూడాను. సరే, అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఉంటా ఫ్రెండ్స్. అలాగే అయితే మరి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా. వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.